దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, యామిని, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది, ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇవాళ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయినటువంటి పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా మొత్తం ఎలక్షన్స్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇవాళ నుంచే కూడా ఏదైతే షెడ్యూల్ రిలీజ్ చేశారు కాబట్టి కోడ్ కూడా అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం తొలి విడత మనం చూస్తే ఫస్ట్ షెడ్యూల్ మార్చి 20 నుంచి మొదలయ్యేటువంటి ఎన్నికల ప్రక్రియ జూన్ 4 కౌంటింగ్ వరకు కూడా కొనసాగబోతోంది. ఈ మొత్తం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసినప్పుడు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల కావచ్చు, 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల మొత్తం షెడ్యూల్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. 7 దశల్లో జరిగేటువంటి ఈ ఎన్నికల్లో మొత్తం ఫలితాలు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా జూన్ సంబంధించి పోలింగ్ తేదీ చివరి దశ సంబంధించినటువంటి పోలింగ్ తేదీ చూస్తే జూన్ 1వ తేదీన, దీని తర్వాత ఫలితాలు దేశవ్యాప్తంగా ఒకేసారి రాబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీని తర్వాతే కొత్త ప్రభుత్వం అటు కేంద్రంలో కావచ్చు, లేదా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వీటిల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. మొత్తం ముఖ్యంగా లోక్సభ సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు మొత్తం 543 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించేందుకు మొత్తం 96 కోట్ల మందికి పైగా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు భారతదేశ వ్యాప్తంగా. దీనికి సంబంధించినటువంటి లెక్కలతో సహా ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. సో ప్రధానంగా చూసినప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయనేటువంటి ఉత్కంఠకు కూడా తెరబడింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు విషయానికి వస్తే 4వ దశలో దేశవ్యాప్తంగా జరిగే 4వ దశలో జరగబోతున్నాయి. మొత్తం మే 13వ తేదీన దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొదలుగా కాబోతోంది. అప్పటి నుంచి చూస్తే మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, మొత్తం పోలింగ్ కావచ్చు, వీటన్నిటినీ కూడా పూర్తి చేసుకోబోతున్నారు. మే 13వ తేదీన మొత్తం ఒకే విడతలో అసెంబ్లీ సంబంధించినటువంటి పోలింగ్ కూడా జరగబోతోంది. అదే రోజున లోక్సభ సంబంధించినటువంటి స్థానాలకు కూడా ఒకే ఏకకాలంలో పోలింగ్ జరుగుతాయి. అటు అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు సంబంధించి, అట్లనే తెలంగాణలో కూడా లోక్సభ సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కింపు నిర్వహించి దేశవ్యాప్తంగా కూడా ఫలితాలు రాబోతున్నాయి. ఆ రోజే ఎవరు ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నారనేది కూడా తేలబోతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో 4వ దశలో వచ్చినప్పటికీ చాలా దాదాపు ఇప్పటి నుంచి చూస్తే 2 నెలలకు పైగా సమయం ఉంది. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమిగా ఏర్పడింది. ఈ కూటమి సంబంధించినటువంటి కీలక సభ రేపు జరగబోతోంది. సో ఈ లోపే అభ్యర్థులు దాదాపుగా ఖరారు చేశారు మెజార్టీ స్థానాలకు సంబంధించి. ఇంకొక వైపు వైసీపీ కూడా ఇవాళ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, లోక్సభ స్థానాలకు సంబంధించిన టికెట్ల జాబితాలు కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక షెడ్యూల్ కూడా ఖరారైంది కాబట్టి మరింత వేగం కూడా పుంజుకోబోతోంది ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఈసారి కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి ఉపయోగించి ఈ యొక్క పోలింగ్ జరగబోతున్నటువంటి పరిస్థితి. మొత్తం దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల తరహాలోనే ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే పూర్తి చేసింది. అయితే ఈసారి ప్రధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించిన విషయంలో కూడా స్పెసిఫిక్ గా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాలంటీర్లను ఉపయోగించరాదు, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ కు అనేక దఫాలుగా చాలా మంది కంప్లైంట్స్ కూడా చేశారు. వాలంటీర్లను కట్టడి చేయాలి, వాలంటీర్ల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం అధికార వైసీపీ చేయబోతోంది అనేటువంటిది. దానికి తగినట్టుగానే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కూడా పదే వారి గురించి, వారి సేవల గురించి, పోలింగ్ రోజున అవసరమైతే వారిని ఏజెంట్లుగా కూడా నియమించుకోవాలనేటువంటి ఎత్తుగడకు తెరలేపినటువంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ మాత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాలంటీర్లను దూరంగా ఉంచాల్సినటువంటి పరిస్థితి ఈ దఫా కూడా రాబోతుందనేది మాత్రం అర్థమవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించి సాధారణ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఎలాంటి కసరత్తు చేసింది, సో నామినేషన్ల ఘట్టం నుంచి కౌంటింగ్ వరకు జరగబోతున్నటువంటి పరిణామాలు